అమ్మ అనే పదము అనురాగానికి ప్రతిరూపం. ఆ పదము ఈ లోకంలో ఎవ్వరికీ చెందినది కాదు. అమ్మా అనే పదం. ఆ నాన్నని ఏమని పిలవాలి? ఏమని పిలిస్తే బాగుంటుందని బైబిల్ చెప్తుంది? నాన్న. ఏదో పల్లెల నుంచి పట్టణాలకు వచ్చి ఇంగ్లీష్ చదువులు చదివి వాళ్ళు పిలిచారు మేము పిలుస్తాం, వాళ్ళు పిలిచారు మేము పిలుచుకో. చాలామంది ఇప్పుడు అదే చేస్తున్నది. ఇరుగును చూసి పొరుగు ఏం పెట్టుకుంటున్నారంట? వాతలే మిగులుతాయి, లాస్ట్కు అవే మిగులుతాయి. అర్ధపర్ధాలు ఏం ఉండవు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, మీ పిల్లలు ఇంగ్లీష్ చదివితే ఇంగ్లీష్లో పరిజ్ఞానాన్ని పెంచుకోమనండి, సంతోషం. కానీ మీతో మాట్లాడే మాటల మాధుర్యతను కోల్పోమాకండి. ఒకవేళ ఆ ఇంగ్లీష్ అనేది అలాగ ప్రక్కన పెడితే, మొదటిగా మనం ఏ దేశవాసులం? భారతీయులం. అమ్మ కమ్మదనం. రైట్. ఇప్పుడు వాక్య భాగంలోనికి వద్దాం. తల్లి ప్రేమ ఎంత గొప్పదో మీకు నేను చెప్తాను. చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో నుంచి పొందుపరిచాను. కొన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొదటి విషయానికి వెళ్దాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం. తల్లి అమ్మ అనే పదాల మీదనే నేను మాట్లాడబోతున్నాను. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనము. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను, వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అను పేరు పెట్టెను. చాలు. మొదటిది ప్రియులారా, అమ్మ మరణపు అంచుకు వెళ్ళి మనకు జన్మనిచ్చినది. ఎంతవరకు వెళ్ళిందమ్మా? మరణపు అంచుకు వెళ్ళింది. అప్పుడప్పుడు అంటాం చూడండి, వాడికి ఆ జబ్బు రాగానే ఇంకా చచ్చిపోతాడు అనుకున్నాం. దేవుని కృప బ్రతికించాడు. అలాగ ప్రతి తల్లి తన ప్రసవములో మరణపు అంచుకు వెళ్తుంది ప్రియులారా. మానవ దేహంలో చిన్నప్పుడు కాదు, ఇప్పుడు మీ అమ్మను లేదా మీ వయసు నా వయసు మనం చూసుకుంటున్నప్పుడు మన దేహంలో నరాలు, ఎముకలు, మాంసము, రక్తము, కీళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదండి. ఎముకలు ఎన్నున్నాయి? 206 ఎముకలున్నాయి. 206 ఎముకలున్నాయి ప్రతి దేహంలో. 206 ఎముకలని ఎట్లా ఎంచారు అనంటే, ఎముకకు ఎముకకు మధ్య వంగేటటువంటి నైజం, అంటే ఇలాగ కీలు వంగుతుంది కదండి, ఆ ముందు ఉన్న దాన్ని ఒకటి, వెనకున్న దాన్ని ఒకటి ఇలాగ కౌంట్ చేశారు. 206 ఎముకలు. ఎప్పుడైనా మనం స్కూటర్ మీద నుంచో కిందన పడో, బస్సు మీద నుంచో ఎక్కడో ఒక చోట కింద పడ్డప్పుడు కాలు ఇరిగింది, ఎముక ఇరిగింది అని చెప్తారు. ఎక్కడో ఒక చోట ఒక ఎముక ఇరిగితేనే ఆ ఇరిగిన ప్రదేశాన్ని తాకామో అంటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా అని తల్లడిల్లిపోతాం మనం. కానీ మీకు తెలుసో లేదో వైద్యులను అడగండి, ఒక దినాన మీరు బైపీసీలో మీ మాస్టర్లను అడగండి, 206 ఎముకలు ఒకేసారి ఇరిగితే ఎంత నొప్పో. ఒక తల్లి ప్రసవించేటప్పుడు అంత నొప్పిని అనుభవిస్తుందట. ఒక ఎముక యాక్సిడెంట్లో ఇరిగితేనే తట్టుకోలేం, 206 ఎముకలు దేహంలో ఇరిగితే ఆ దేహము పచ్చి పుండైపోతుంది. ఈరోజు ఒక తల్లి ఒక బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు అండి, ఆమె దేహంలో ఉన్నటువంటి ఎముకలన్నీ ఇరిగిపోయి అలాంటి నొప్పిని భరించి, ఇప్పుడు చాలా మంది అంటారు మా అమ్మాయికి నార్మల్ డెలివరీ, మా అమ్మాయికి నార్మల్ డెలివరీ. నార్మల్ డెలివరీకి నొప్పులు రావమ్మా? సరే, మా అమ్మాయికి సిజరిన్ చేశారు అంటారు. సిజరిన్ కూడా ఎప్పుడు చేస్తారు? నీకు నొప్పులు వచ్చినాక. ఆ నొప్పులు ఆ తల్లి ఎంతగా భరిస్తుంది అంటే, ప్రాణము ఇక వద్దు, ఈ ప్రసవమే వద్దు, దీనికన్నా చచ్చిపోయేది మేలు అని అనుకునే అంత బాధను అనుభవిస్తుంది ప్రతి తల్లి. అందుకే మరణపు అంచు వరకు వెళ్ళి వెనక్కి వచ్చిన తర్వాత, మీరు తర్వాత యోహాను సువార్త 16వ అధ్యాయం చూస్తే, తన బిడ్డను చూసుకోగానే అంత బాధలో కూడా వాడి వేడుపు కేకను విని
ఆమె మనస్సు ప్రశాంతంగా ఏమి చెందుతుంది? ఆనందపడుతుంది. చివరిలో చెప్తా విషయం ఏంటో. మొదటిది, తల్లి ఎంత ప్రేమో తెలుసా? భార్యాభర్తల దాంపత్య జీవితంలో ఒక స్త్రీ మాత్రమే ప్రసవాన్ని కనేటప్పుడు మరణపు అంచుకు వెళ్ళి వచ్చేది. ఎక్కడున్నా మనం అందరం ఎక్కడో ఒక చోట తల్లికి జన్మించిన వాళ్ళమే. మనందరి జన్మ వెనక మన తల్లి మరణపు యాత్ర ఉంది. అందుకే గుర్తుపెట్టుకోండి, నీ తల్లిని ఎప్పుడు ఏం చేయకూడదు? నిర్లక్ష్యపరచకూడదు. చాలా నోర్లు పెగలవు. మీ నోర్లు పెగలకపోతే ఒక దినాన దేవుడు మీ నోటిని కొడతాడు. ప్రియులారా, తల్లిని ఏం చేయకూడదు? నిర్లక్ష్యం చేయకూడదు. రెండవది తల్లి ప్రేమ చెప్తాను రండి ప్రియులారా. రాజులు మొదటి గ్రంథం 281వ పేజీలో 3వ అధ్యాయము 26వ వచనం. కొంచెం స్పీడ్గా వెళ్తాను. ఈరోజు పార్ట్ 3 వరకు చెప్పను. అంటే 1.5 గంట ప్రసంగం చేయను, గంట ప్రసంగం. సరేనా? 26వ వచనం. అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి ఎవరు? తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుక్కుకొని పోయినదై రాజునొద్ద నా ఏలినవాడా బిడ్డను ఎంత మాత్రము చంపక దానికే ఇప్పించుకుమని మనవి చేయగా, రాజైన సొలొమోను అనగా దావీదు తర్వాత రాజు కాగానే అబ్షలోము మోసం చేశాడు. అదంతా తర్వాత విషయం చూసేశాం. సొలొమోను రాజు కాగానే మొట్టమొదట ఒక న్యాయం చేయమని 2 ఆడోళ్ళు వచ్చారు. వాళ్ళిద్దరూ వ్యభిచారం చేసే జీవితాన్ని సాగించేవాళ్ళు. అలాంటి వాళ్ళిద్దరు కూడా పిల్లలు కన్నారు. ఆమె ఒకే గదిలో ఉన్నారు. మధ్యలో వాళ్ళకు ఒక తెర అడ్డుగా ఉందేమో బహుశా. ఇద్దరు పసిపిల్లలను పక్కలో వేసుకొని పడుకున్నారు. కానీ ఒక స్త్రీ మాత్రం నిద్రలో పొర్లి తన బిడ్డ మీద పడి తన బిడ్డ చచ్చిపోయాడు. ఇంకో స్త్రీ జాగ్రత్తగానే ఉంది. తన బిడ్డకు పాలు ఇచ్చి ప్రక్కన పడుకోబెట్టుకుంది. ఈమె మధ్యలో లేచి, ఏంటి వీడు ఉలకలా పలకలా? అప్పుడప్పుడు మన పిల్లలు జ్వరం వచ్చినప్పుడు ఇలాగ పడుకొని ఉంటే గన మనం దగ్గరికి ఎట్లా చూస్తాం, వీనికి ఊపిరి ఆడుతుంది లేదా స్వామి, భయం, చచ్చిపోతాడేమో మన పిల్లోడని. చూసారా లేదా? నిజంగా మన పిల్లలు ఎప్పుడైనా నిద్రపోయేటప్పుడు, అంటే బాగా లేకపోయి నిద్రపోయినప్పుడు, వాళ్ళు నిద్రపోతూ ఉంటే దగ్గర తీక్షణంగా చూస్తాం. అంటే ఊపిరి ఆడుతుంది లేదు. సరే, ఈమె చూసింది. వెంటనే ఈ బిడ్డను తీసుకెళ్లి ఆ తల్లి ప్రక్కలో పడుకోబెట్టింది. ఆ తల్లి బిడ్డను తెచ్చి తన ప్రక్కలో పెట్టుకోబెట్టింది. ఉదయం లేవగానే ఎవరి బిడ్డ ఏంటో గుర్తుపట్టే సమయం ఆసన్నమైంది. వీళ్ళిద్దరు పోట్లాడుకున్నారు, నా బిడ్డ అంటే నా బిడ్డని. ఈ పంచాయతీ ఎక్కడి దాకా వచ్చింది? రాజు దగ్గరకు వచ్చింది. రాజుగారు చాలాసేపు చెప్పాడు. ఏంటమ్మా మీరు చెప్పేది అంటే, చచ్చింది దాని బిడ్డ అంటది ఈమె, కాదంటది నిజమైన తల్లి. ఇలాగ చాలాసేపు జరుగుతున్నప్పుడు రాజు అన్నాడు, ఇక లాభం లేదు, ఈ బతికున్న బిడ్డను 2 ముక్కలు చేసి చెరిసగం ఇచ్చేద్దాం అని అనగానే, నిజమైన తల్లి తన బిడ్డ విషయమై ఏమైంది? పేగులు తరుగుకుపోయి అని రాయబడింది చూడండి. ఆమెకే పిచ్చాయి. నా బిడ్డ బ్రతికుంటే చాలు. ఈరోజు ప్రభునందు ప్రియులారా, ఒక కొడుకు తాగి అమ్మను కొడితే కొట్టింది మర్చిపోయింది అమ్మ. వాడు కింద పడింటే దెబ్బ తగిలినందుకు ఏడుస్తుంది ఒక తల్లి. ఏంటమ్మా నువ్వు, వాడు త్రాగుడుపోతాడు నేను కొట్టాడంటే, కొట్టాడయ్యా. నా వయసు 50 సంవత్సరాలు, వాని వయసు 35-40 సంవత్సరాలు. పడి ఎక్కడన్నా చచ్చే తల్లి పేగులు ఏమైపోతాయి? తరుక్కుపోతాయండి. బిడ్డలు బాధపడితే, వినండి పిల్లలు, మీరు బాధపడితే మీ తల్లి పేగులు ఏమైపోతాయి? తరుక్కుపోతాయి. చాలామంది అది గ్రహించరు. పేగులు తరుక్కుపోయిన తల్లి ప్రేమను గ్రహించరు. కానీ తల్లి పేగు బంధాన్ని కలిగి ఉన్న వాళ్ళు తల్లి బాధలకు కారణమవుతూ ఉంటారు. సో ఇది కరెక్ట్ కాదు. 3వ విషయాన్ని చెప్తాను. నిర్గమకాండము 2వ అధ్యాయము
2వ వచనం. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. చాలు, ఇది కూడా మనకు తెలుసు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలులు ప్రబలిపోతూ ఉన్నారు. ఫరోకు అంతు చిక్కడం లేదు. వీళ్ళేంట్రా దినదినాభివృద్ధి చెందిపోతున్నారు, రేపొద్దున మనకు నచ్చని రాజుతో కలిసిపోయి మన మీదకి యుద్ధానికి వస్తే మనం ఓడిపోతాం, మనం దాసులం అయిపోతాం వీళ్ళకు అని చెప్పి మంత్రసానులకు చెప్పాడు. అమ్మా, కానుపు చేయడానికి మీరే వెళ్తారు వాళ్ళ దగ్గరకు. ఏ తల్లి అయినా పురిట్లో మగపిల్లవాడిని కనింది అని చెలిస్తే వాని వెంటనే చంపేసి బిడ్డ పుట్టగానే చచ్చిపోయాడని క్రియేట్ చేయండి. మీ మాటకు హద్దు లేదు. తల్లి ఏమో పడకలో ఉంది, మంత్రసానిగా మీరు మాత్రమే ఉన్నారు, ఇంటి వాళ్ళంతా బయట ఉన్నారు, మగపిల్లవాడైతే చచ్చిపోయాడని చెప్పండి. అలాంటి వార్త చెబితే ఆ మంత్రసానులు షిప్రా పూయ అనబడేటటువంటి వాళ్ళు దేవుని భయం కలిగి మగపిల్లలను చంపల. సరే, చంపకోకపోతే ఏకేబేదు మోషే గారి అమ్మగారి పేరు, ఈమె కొడుకును కనింది. ఎంతకాలం దాచిందట? 3 నెలలు దాచిందట. ప్రభువునందు నాకు ప్రియమైన వారలారా, ఈరోజు చాలా మంది తల్లులు తమ పిల్లల తప్పులను దాచి బతుకుతున్నారండి. తమ పిల్లల తప్పులు దాచి వాళ్ళు పనికిమాలిన పనులు చేస్తున్నా హృదయం లోపలనే దాచుకుంటున్నారు. వీళ్ళు వాళ్ళ వ్యక్తిత్వం వీళ్ళకు తెలుసు, వాళ్ళ నడవడి వీళ్ళకు తెలుసు. మారతారు 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 అని దాచి. రెండవదిగా, ప్రతి తల్లి తన పిల్లల కొరకు ధనాన్ని దాస్తుంది. అంత మాత్రమే కాదు, ఆహారాన్ని కూడా దాచిపెట్టేవాళ్ళు. ఇప్పుడు మీకు గుర్తున్నాయో లేవో కానీ పూర్వపు దినాల్లో ఎప్పుడో ఒక్కసారి మాత్రమే పండుగలలో కొన్ని చేసుకునేవాళ్ళు. అంటే ఉదాహరణకు అత్తరాశాలని, కజ్జికాయలని, ఇలావి కొన్ని పిండి వంటలు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు చేసుకుంటున్నాం, ఎప్పుడు పడితే అప్పుడు బజార్ పోయి కొనకొచ్చుకుంటున్నాం. అప్పుడు బేకరీలు లేవు, అప్పుడు చేసేటటువంటి ఇవి లేవు, అమ్మేటటువంటి వాళ్ళు లేరు. ఏ ఇంట్లో ఆ ఇంట్లో వాళ్ళు మాత్రమే చేసుకునేవాళ్ళు. చేసుకున్న తర్వాత వీడు ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి ఇంకా వేరే పని ఏం లేదు. సారికి అట్లా 2 రౌండ్లు వేసి రావడం, అత్రాశి అనడం, 4 రౌండ్లు వేసి రావడం, కజ్జికాయ అనడం. అందుకేం చేసేవాళ్ళంటే అమ్మోళ్ళు అన్ని కూడా పెట్టెలలో పెట్టి బీగం వేసి పైన పెట్టేవాళ్ళు. ఇప్పుడు వీడు వచ్చి అడిగితే అన్నీ అయిపోయాయిరా, అయినా ఎక్కడో 1, 2 ఉన్నాయి, వెతుకుతాను, ఒకసారి బయటికి వెళ్ళి రాపో, ఎవరో పిలుస్తున్నారు చూడు అని ఈ లోపల తీసి దాచి ఉన్నవి అప్పుడప్పుడు ఇస్తూ పిల్లల యొక్క అవసరతలు తీర్చేవాళ్ళు తల్లులు. ఏమో తల్లులు మీకు ఎవరికైనా గుర్తుకున్నాయి అలాంటి సంగతులు? దాచిపెట్టేవాళ్ళు. ఈరోజు చాలామంది తమ పిల్లల యొక్క తప్పిదాలను, లోపాలను దాచిపెడతారు అప్పుడప్పుడు. ఇంకా మీకు అర్థమైంది చెప్పానా? 10th క్లాస్ రిజల్ట్ వచ్చాయి, ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చాయి. ఫస్ట్ మనం ఏం చేస్తాం? మన రిజల్ట్ చెప్పాం. మీ పిల్లలకి ఎన్ని వచ్చినాయి? ఎవరికంట? మీ పాపకి ఎన్ని వచ్చినాయి? మీకు ఎన్ని వచ్చినాయి? మా తర్వాత చెప్తాను, మీరు చెప్పండి. అంటే ఆ ప్రక్కకు 1 మార్కు మన పిల్లోంది ఎక్కువగా ఉందంటే, అమ్మ తడిగుడ్డ వేసుకొని పడుకోవచ్చు నాయన, నా బిడ్డ బాగానే చదివింది. పొరపాటుగా వానికన్నా మన వానికి 2 తక్కువ ఉన్నాయనుకోండి, ఇంకా పొద్దు ఎలాగుంటుంది? పిల్లల చదువులను దాచి, వారి తప్పిదాలను దాచి, వారికి మేలు కలగాలని ప్రయత్నించేటటువంటిది తల్లి. మొదటిది, మరణపు అంచు వరకు వెళ్ళి జన్మనిచ్చేది అమ్మ. రెండవది, బిడ్డకి ఏదైనా బాధ కలిగితే పేగులు తరుక్కుపోయి ఏడ్చేది తల్లి. మూడవది, బిడ్డను దాచేటటువంటిది, అన్ని విషయాలలో దాచి పెంచేటటువంటిది మాతృమూర్తి. 4వ విషయాన్ని చూద్దాము. ఆదికాండము 21వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 9వ వచనాన్ని చూద్దాం. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి. చాలు, తల్లి యొక్క వ్యక్తిత్వాన్ని చెప్తున్నాను నేను. 4వది,
తన పిల్లలను ఎవరైనా ఎగతాళి చేస్తే ఆ తల్లి తట్టుకోలేదు. తన పిల్లలను ఎవరైనా, ఈరోజు మనం చూస్తున్నాం, చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు ఉపాధ్యాయులు బండకేసి సాకలి వాళ్ళు ఉతికినంతగా ఉతికితే నాయన అనేవాడు, వీని తన్ని చదువు చెప్పు సార్ అనేవాళ్ళు. ఏమనేవాళ్ళు? వీని తన్ని చదువు చెప్పు, నువ్వు వాడిని ఎట్లా కొడతావు నాకు తెలియదు, చదవాలి, ప్రాజెక్టులు కావాలి, మా మాదిరి కష్టపడకూడదు అనేవాళ్ళు. కానీ ఈరోజు తల్లిదండ్రులు పిల్లవాడిని 1-2 దెబ్బలు కొడితే టీవీని ఆయన పిలుచుకొని పోతున్నారు స్కూల్ కాటికి. మా వానికి చూస్తారా ఎన్ని వాతలు పన్నాయో. మా పాపను చూడట్లే కొట్టినారు అంటే తల్లి తన పిల్లలకు గాయాలు కలవడానికైనా, తన పిల్లలను ఎవరైనా ఎగతాళి చేసినా తనేం చేయదు, సహించలేదు. వాస్తవానికి మనం చూస్తే హాగరుతో కాపురం చేయపోని చెప్పిందే శారమ్మ. వారిరువురికి సంతానముగా కలిగినటువంటి ఇస్మాయేలును చూసి ఆనందించింది కొంతకాలం. తర్వాత ఈ తల్లి గర్భాన్ని దేవుడు తెరిచి వాగ్దాన పుత్రుడు ఈయనే అని చెప్పాడు. ఓకే, అలాగున్నప్పుడు పిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఒకరితో ఒకరికి పరిహాసము కలిగినప్పుడు శారమ్మ తన పిల్లవాడిని పరిహసించుట చూచి అబ్రహామును పిలిచి అంటుంది, ఈ దాసి కొడుకుని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టు. తల్లిదండ్రులకు చంటి బిడ్డగా రక్షణ స్వార్థ మాటకు రూపుకట్టిన సృష్టి శిఖరం. అయితే అతనికి ఈ స్థానం అలవోకగా చిక్కలేదు. అహోరాత్రులు శ్రమించి అనేక సమస్యల అవరోధాలను ఎదిరించి తనను వద్దనుకున్న వారిని సైతం యేసయ్య మాటతో అందరినీ తన హక్కున చేర్చుకున్నాడు. సత్య మార్గములో నిలిచాడు, జీవపు బాటలో నడిచాడు, తాననుకున్న ప్రపంచాన్ని గెలిచాడు. గత 25 సంవత్సరాలుగా వేలాది మందికి సత్యవాక్యం, జీవ మార్గం, పరిపూర్ణ ప్రయోగాత్మక టీవీ మరియు సువార్త కూడికల సందేశాలతో లక్షలాది మందికి మారు మనసులకు రక్షణ సువార్తను ప్రకటిస్తున్న మన ఓబుల్రెడ్డిపల్లె రూబేను గారు దైవ సేవకులు, వాక్య పరిచారకులు పులివెందుల. అది తలపుల మండలం, కదిరి తాలూకా, అనంతపురం జిల్లా. వ్యవసాయ కూలీగా మంచి ప్రార్థనా పరులుగా ఉన్న చిన్న కుటుంబంలో ఓబుల్రెడ్డిపల్లి దేవదాసు గారు మరియమ్మలకు 11 మంది సంతానంలో 5 మంది చనిపోగా మిగిలిన వారిలో 3 మగపిల్లలు, 3 ఆడపిల్లలు కలిగిన కుటుంబంలో 11వ సంతానంగా జన్మించారు. చిన్ననాటి నుండి దైవభక్తితో ప్రభువు మార్గాన నడుస్తూ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈరోజు ఒక సేవకునిగా ఉండగలిగాడు. 1988లో 4వ తరగతి కడప సిఎస్ఐ స్కూల్లో బోర్డింగ్ లో చేర్పించారు. అది నా ఆత్మీయతకు పునాదిగా నిలిచింది. తర్వాత కడప, మదనపల్లి, గుత్తి ఇలా అనేక ప్రాంతాలలో నా చదువును కొంత పూర్తి చేసుకున్నట్టుకు నా ప్రభువు సహకరించారు. నా యవ్వన దశలో 1996లో గుత్తి నుండి నేను ఒక లీడర్షిప్ ట్రైనింగ్ కు విజయవాడకు బిషప్ అజరయ్య గారి స్కూల్కి వెళ్లాను. ఆధ్యాత్మికమైన సందేశాలను, యేసు ప్రభువులోని గొప్పతనం, నిఘంటువుల పుస్తకాల ద్వారా నా జీవితం అంతం వరకు నా తండ్రి అయిన యేసు ప్రభువుకు సేవ చేయాలనే గొప్ప సంకల్పం నాలో కలిగింది. ట్రైనింగ్ చివరి దశలో అందరి ముందు సేవలో మాట ఇచ్చాను. 1997వ సంవత్సరంలో ఒక ప్రైవేట్ కంపెనీలో వృత్తిరీత్యా హైదరాబాద్కు వెళ్లాను. కానీ అక్కడ ఉన్నంతకాలం నాలో ఏదో తెలియని వెలితి. కొంతకాలం అక్కడ పనిచేశాను. నా దేవుడికి దూరంగా ఉన్నానన్న బాధ నాలో వెలితిగా మిగిలిపోయేది. ఇంక సేవ చేయాలనే సంకల్పంతో 1998లో వేల్పులకు వచ్చేశాను. అదే సంవత్సరం పులివెందులకు వచ్చి ఒక ఆటో డ్రైవర్ గా ఉంటూ జీవితాన్ని సాగిస్తూ ఓపెన్ డిగ్రీ చేస్తూ సిఎస్ఐ సంఘానికి క్రమం తప్పకుండా వెళ్లేవాడిని. మరికొంతకాలం తర్వాత సండే స్కూల్ చిన్నపిల్లలకు టీచర్గా వెళ్లేవాడిని. ఆత్మీయులతో కలిసి సువార్తలో పనిచేయుటకు చురుకుగా పాల్గొనేవాడిని. 1999వ సంవత్సరంలో మా పెదనాన్నగారైన ఓబుల్రెడ్డిపల్లె రాజయ్య గారు అప్పటికే పల్లెలో సేవ చేస్తూ ఉండేవారు ఒక సంస్థ తరఫున. ఆయన నన్ను ఒకసారి కడప బైబిల్ తరగతులకు ఆహ్వానించారు. అక్కడ నాలో ఉన్న ఉత్సాహాన్ని గమనించి దైవ సేవకులు జమ్మలమడుగు వాస్తవ్యులు బాలసుందరం గారు, అబ్షలం గారు నన్ను సేవ చేయాలని ప్రోత్సహించారు. కర్నూలు బైబిల్ కాలేజీకి బైబిల్ తరగతులకు తీసుకెళ్లడం, నన్ను బలపరచడం, ప్రోత్సహించడం ప్రారంభించారు. అప్పటి పులివెందుల సిఎస్ఐ పాస్టర్ గారైన థియోఫిలాస్ బాబు గారు నన్ను ప్రోత్సహించి
స్థానిక సంఘంలో వాక్య పరిచర్యలో వాడుకున్నారు. 2000 సంవత్సరంలో ఏప్రిల్ 12వ తేదీన పరిపూర్ణంగా సేవ చేయడానికి సమర్పించుకున్నాను. పగలు ఆటో తోలడం, రాత్రి అదే ఆటోలో ఏదో ఒక పల్లెకు సువార్తకు వెళ్లడం విధిగా మారింది. ఒక్కరోజు కూడా సువార్త ప్రకటించక ఉండలేకపోయాను. 2001వ సంవత్సరంలో వివాహ ప్రయత్నాలు ప్రారంభమైనవి. సేవలో ఒంటరితనం మంచిది కాదని నా కన్న తల్లిదండ్రుల కన్నా నా ఆత్మీయ తండ్రులుగా బాలసుందరం గారు, అబ్షలోం గారు కొన్ని సంబంధాలు చూస్తుండగా దేవుడు నా కొరకై సిద్ధపరిచిన భాగస్వామిగా నా చిన్ననాటి ఉపాధ్యాయులైన వైఎస్ సుమిత్ర, వైఎస్ సుగుణాలీల వారికి చివరి సంతానమైన పరిమిళా గారిని 2002వ సంవత్సరం ఆగస్టు 12వ తేదీన వివాహం చేసుకున్నటకు ప్రభువు కృప చూపారు. దేవుడు ఓ రూబేన్ పరిమిళా గారులను దర్శించి 3 సంతానాన్ని కలిగించారు. తర్వాత కొంతకాలానికి ఆటో తోలడం మానేసి ఒక సంస్థ వారు ఇచ్చిన సైకిల్లో మేమిద్దరం కలిసి సువార్తకు వెళ్లడం ప్రారంభించాము. ఒక చిన్న బాడుగ ఇంట్లో ఆరాధన ప్రారంభించాము. అనేకమైన విమర్శలు ప్రారంభమైనవి. అప్పటిదాకా మిత్రులుగా సంఘాలకు ఆహ్వానించిన వారే మా సంఘాలకు రావద్దన్నారు. నా సహచరునిగా ఉన్న నా భార్య ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా వెళ్లేది. కుటుంబం గడవడం, బాడుగ కట్టుకోవడం చాలా కష్టమైన పరిస్థితి. 2003వ సంవత్సరంలో వైఎస్ ప్రకాష్ రెడ్డి గారి రాతినార గనుల్లో సూపర్వైజర్ గా చేరాను. 2005 వరకు ఉద్యోగం చేసుకుంటూ ఇంట్లో ఆరాధనను గడుపుతూ పల్లె పల్లెలకు, వాడవాడలకు సువార్తలకు వెళుతూ ఇటు ఉద్యోగం అటు సేవలో కొనసాగడం చాలా కష్టమైన పరిస్థితి. పల్లెలో ఉన్న తల్లిదండ్రులు పనులు చేసుకుంటూ మా అవసరతలు తీర్చేవారు. 2005వ సంవత్సరంలో చుట్టూ ఉన్న పల్లెలలో సువార్త కూడికలను ప్రారంభించారు. 2005వ సంవత్సరంలో ఒకరు పులివెందులలో కట్టిన మందిరాన్ని మాకప్పచెప్పారు. ఒక సంవత్సరం జరిగిన తర్వాత మేము ఆ సంఘాన్ని ఎక్కడ ఆక్రమించుకుంటామో అని మీరెక్కడైనా చూసుకోమని అన్నారు. ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితులలో 2006వ సంవత్సరంలో పాలగిరి యోహానయ్య గారు పిలిచి, ఇప్పుడు మేమున్నటువంటి ఈ స్థలాన్ని, ఇది మా స్థలమే, ఇక్కడ మీరు సేవను ప్రారంభించుకోమని చెప్పగా చుట్టూ ఉన్న ప్రజలందరూ ఇక్కడ చర్చి కట్టకూడదని అనేకమైన సమస్యలు రేపెట్టారు. ప్రభువు నా వెంటనే ఉండి అద్భుతమైనటువంటి సహాయాన్ని చేశారు. 2007వ సంవత్సరంలో సొంత మందిరాన్ని బైబిల్ కాలేజ్ డైరెక్టర్ గారైన ఆర్డీకేబీ ఐజయ్య గారు, అప్పటి కాంగ్రెస్ యూత్ నాయకుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా మందిరాన్ని ప్రారంభించారు. అదే 2007వ సంవత్సరంలో వైఎస్ షర్మిల గారు ప్రారంభించిన అనాథాశ్రమంలో ఒక పాస్టర్ గా 4 సంవత్సరాలు ఉదయకాలము మరియు సాయంకాలము పిల్లలను వాక్యంలో పెంచుటకు నియమించబడ్డాను. 2010 వరకు 7,000 రూపాయల జీతంతో అనాథాశ్రమంలో పనిచేస్తున్న నాకు ఏదో తెలియని వెలితి. ఆత్మీయుల రక్షణ కోసం నేనెక్కడ ప్రాకులాడుతున్నాననే బాధ నాలో కలిగింది. నా ఆత్మీయ పెద్దలతో నేను పంచుకున్న ఒక గొప్ప సంకల్పం, ఇండిపెండెంట్ పాస్టర్ గా ఉంటూ పల్లెల నుంచి పట్టణాల వరకు, వీధి కూడికల నుంచి విదేశీ కూడికల వరకు ప్రభువు నన్ను నడిపిస్తూ వచ్చారు. స్థానిక సంఘంలోని యవనస్తులు నా వెంటే ఉంటూ సువార్త కూడికలలో ఎంతో సహకారిగా నిలిచారు. సభల కన్వీనర్ గా చందు, తనకు సహకారిగా కిరణ్, దివాకర్, ఇమ్మానుయేల్, ప్రభుకుమార్, భానుచంద్ర, సాల్మన్, తేజ, అబ్నేరు ఇంకా కొంతమంది కలిసి ఇప్పటి వరకు సువార్త కూడికలలో తోడుగా ఉన్నారు. 2015వ సంవత్సరంలో మా పల్లెలోని కొంత పొలం అమ్మి పులివెందులలో ఒక చిన్న ఇల్లు కట్టుకోవడానికి ప్రభువు సహాయం చేశారు. ఇల్లైతే బాగుంది, మరి మందిరం బాగలేదని చింత. మందిరం ద్వారా చిన్నపిల్లలకు ఉచితంగా ట్యూషన్ చెప్తూ ఉచితంగా పుస్తకాలు, పలకలు అందించడం, వృద్ధులకు, వితంతువులకు అవసరతలు అర్పణలో నుండి ఇవ్వడం ప్రారంభించాను. ఉన్న మందిరాన్ని పొడిగించుకోవడానికి ప్రభువు కృపనిస్తూ ఉండగా 2019వ సంవత్సరంలో నిరీక్షణ ఛానల్లో వారానికి ఒకరోజు సువార్త పరిచర్యను ప్రకటించడానికి సంఘం సహకరించారు. 2020వ సంవత్సరంలో ఇప్పుడున్న కడప ప్రార్థనా ఛానల్ అధినేత అయిన బాబు గారు కడపలో ఒక కూడికలో కలిసి మా ఛానల్లో ఒకరోజు మీ సందేశాన్ని చెప్పమని అడిగారు. ప్రార్థన చేసి చెబుతానని దేవుడిచ్చిన అనుమతితో 2020 జనవరి 15వ తారీఖు నుండి ప్రతిరోజు ఉదయం మరియు సాయంకాలం టీవీలో ప్రసంగించడానికి ప్రభువు కృపనిచ్చాడు. అదే 2020వ సంవత్సరంలో మా తల్లిగారు ప్రభువునందు నిద్రించారు. 2020 మార్చిలో కరోనా వచ్చిన సంగతి అందరికీ తెలిసింది. చర్చిలు మూతబడ్డాయి. ఛానల్లో నా ప్రసంగాలను చెప్పుకోలేనని అనుకున్నప్పుడు బాబన్న గారు, ఇదే రైట్ టైం, అందరూ ఇండ్ల వద్దనే ఉంటారు, మీ సందేశాన్ని చెప్పండి అని ప్రోత్సహించారు.
ఆర్థికంగా సహకరించారు. అది దేవుని చిత్తంలో ఉండటాన్ని బట్టి ఇప్పటి వరకు 6 సంవత్సరాలుగా టీవీ పరిచర్యను కొనసాగిస్తూనే ఉన్నాను. టీవీ పరిచర్య ద్వారా నా కోసం ప్రార్థించే సహకరించే తల్లులు, తండ్రులు, వృద్ధులు, ఆత్మీయులు, అక్కలు, అన్నలు, చెల్లెళ్ళు, అన్నా అని ఆప్యాయంగా పిలిచే తమ్ముళ్లను ఎందరనో రాష్ట్ర నలుమూలల నుంచి దేవుడిచ్చాడు. అంతేకాకుండా 2022 ప్రొద్దుటూరులో ఒక ఫంక్షన్ హాల్ బాడుగకు తీసుకుని ఆదివారం సాయంకాలపు స్వార్థ కూడికను ప్రారంభించి ప్రస్తుతం ఒక స్థలం లీజుకు తీసుకుని సాయంకాలపు కూడిక మా పిల్లలతో కలిసి ఉదయకాలపు ఆరాధనలు జరుగుతున్నవి. 2023 జనవరి వరకు మందిరం వర్షం వస్తే కారేది. ఉన్న మందిరాన్ని జనవరి 1వ తారీఖున ఆరాధన అయిపోగానే పడగొట్టాం. ప్రార్థించి పనిని ప్రారంభించాం. మా సంఘంలో ఉన్నవారు పేదవారైనా వారి దాతృత్వం విస్తరించింది. అందరం కలిసి పనిచేశాం. అందరూ ధారాళంగా సహకరించారు. నా వాక్యాన్ని టీవీ ఛానల్లో చూసే ఆత్మీయులు తెలుసుకొని ప్రతి ఒక్కరూ గుప్పిలి విప్పారు. అలు పెరుగని పోరాటాలే ఊహించని ఉప్పెనలై నన్ను నిలువనీయని వేళలో హృదయాన కొలువైయున్న ఇశ్రాయేలు దైవమా జయమిచ్చి నడిపించితివే నీ ఖ్యాతికై. అందుకే పనిని ప్రారంభించిన సంవత్సరంలోనే నిర్మాణాన్ని కూడా ముగించుకొని 2023 నవంబర్ 23వ తేదీన ఆత్మీయులు, దైవ సేవకులు, సంఘ బిడ్డలతో కలిసి గొప్ప మందిరాన్ని ప్రారంభించుకోగలిగాము. కలవరాల కోటలో కన్నీటి బాటలో కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దివ్య క్షేత్రమా స్తోత్ర గీతమా ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. ప్రస్తుతం ఉన్న స్థానిక సంఘం ఆత్మీయుల ద్వారా జరుగుతున్న వాక్య పరిచర్యలు, సంఘ పరిచర్య, స్వార్థ పరిచర్య, టీవీ పరిచర్య, యూట్యూబ్ పరిచర్య, ప్రొద్దుటూరులో ఉదయకాలం మరియు సాయంకాలపు పరిచర్యలు, ఇలా అనేక రకాల పరిచర్యలలో స్థానిక సంఘ సహకారంతో, ఆత్మీయుల ప్రోత్సాహంతో ముందుకు సాగుతూ నాటి నుండి నేటి వరకు దేవుడు తోడైయుండి నా చెయ్యి పట్టి నడిపిస్తూ వస్తున్నాడు. ఇక ముందు కూడా మా ఈ పరిచర్య కొరకై, మా ప్రయాణం కొరకై, ఆయన రాకడ వరకు నా పరిచర్య కొనసాగులాగున ప్రియులైన మీరందరూ మా కొరకు, సంఘం కొరకు ప్రార్థించగలరని ప్రభువు నామమున కోరుతూ, ప్రభువునందు మీ ఓ రూబేన్, వాక్య సేవకులు, పులివెందుల. జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.